ఈరోజు భారతదేశం మొత్తం ఈ గణతంత్ర దినోత్సవాన్ని 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని 76వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భారత రాజ్యాంగం మరి ఈరోజు దేశ చరిత్రలో ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశానికి హద్దులు సరిహద్దులు ఏర్పరచుకున్న తర్వాత ఈ దేశాన్ని మనం పరిపాలించుకోవాలి అనే సందర్భంలోకి వచ్చేసరికి ఆనాడు స్వాతంత్ర సమరమైనటువంటి పెద్దలు ఈ దేశంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరు ఈ దేశానికి ఒక ప్రణాళిక రాయాలంటే ఎవరినని చెప్పేసి వెతికినప్పుడు దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో తిరుగుతున్నారు మన పెద్దలు. అందులో నెహ్రూ గారు, మహాత్మా గాంధీ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రముఖులుగా ఉన్నారు. మరి ఈ దేశ చరిత్రలో ఎక్కువ డిగ్రీలు చేసింది, ఎక్కువ చదువుకున్నది, ప్రపంచ జ్ఞానిగా పేరు పొందినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి వాళ్ళు వెతకడం తెలుసు. కానీ మరి ఈయన రాయగలుగుతాడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాయగలుగుతాడని చెప్పేసి ఆ రోజుల్లో వెతికారు. మరి ప్రపంచ దేశాలు మొత్తం అమెరికా అలాంటి దేశాలకు రాసినటువంటి ఐవర్ జెన్నివర్ గారు, అయ్యా మరి మా దేశానికి రాజ్యాంగం రాసావాను అంటే, ఏందయ్యా మీరు మీ దేశం విడిచిపెట్టే వెళ్ళొచ్చినాం మేము. దాదాపుగా మీ దేశం లోపల ఒక గొప్ప మేధావి ఉన్నాడు, ఆ మేధావి సలహా తీసుకొని ఈ ప్రపంచంలో అన్ని దేశాలలో రాజ్యాంగానికి సలహా ఇచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పేసి ఆ ఐవర్ జెన్నివర్ చెప్తే, ఆ రోజు మన నెహ్రూ గారికి, గాంధీ గారికి అదే మన దగ్గర ఇంత మేధావి ఉన్నాడా అని చెప్పేసి ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని పిలిచి, అయ్యా ఈ యొక్క అతిపెద్ద ప్రజాస్వామ్యమైనటువంటి దేశాన్ని మీ చేతుల్లో పెడుతున్నాం, మీరు రాజ్యాంగాన్ని రాయవలసిందిగా కోరితే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అరే నాకు గొప్ప అవకాశం దొరికింది, దానిని నేను ఒక అంటరాని వాడిగా నన్ను ముద్రించిన ఈ దేశం నుంచి ఈ దేశానికి నేను రాజ్యాంగం రాసే అవకాశం వచ్చింది. కానీ అన్ని సకల ఈ దేశం అప్పట్లో ఒక మత దేశంగా, ఒక కులాల దేశంగా రకరకాలుగా పట్టి పీడిస్తున్నటువంటి ఒక అంటరానితనం ఉంటుండే, బడికి దూరం ఉంటుండే, ఓటు హక్కు లేకుంటుండే, మరి మాట్లాడికే స్వేచ్ఛ కూడా లేకుండే. కానీ ఆ రోజులలో మరి మహాత్మా గాంధీ గారు ఈ భూభాగానికి స్వాతంత్రం తెస్తే మనకు స్వాతంత్రం తెచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకు చెప్తున్నారంటే ఈ రోజు స్వేచ్ఛగా ఈ రోజు నుండి ఈ విధంగా మాట్లాడగలుగుతున్నారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టే భిక్ష అని చెప్పేసి కూడా సందర్భంగా తెలుస్తున్నాను. ఇక్కడ ప్రతి ఎవరి స్వతంత్ర సమయంలో కానీ ఎవరైతేనేమి ఈ రోజు జనవరి 26, 1950 గణతంత్ర రాజ్యంగా మన దేశాన్ని ప్రకటించుకున్నాం. మేడం గారు చెప్పినట్టు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి రాత్రనక పగలనక ప్రపంచ దేశాలు మొత్తం తిరిగి ఏ విధంగా అన్నిటికంటే మించి మన రాజ్యాంగం ఉండాలని చెప్పేసి ఆయన బాధపడి రాసిన రాజ్యాంగం ఈ రోజు చెక్కు చెదరకుండా ఒక ముస్లిం నిజాయితీగా ఆయన మసీదులో నమాజ్ చేసుకోగలుగుతున్నాడు. ఈ దేశంలో ఒక హిందువు ఆ దేవాలయంలో స్వేచ్ఛగా ఆయన మొక్కగలుగుతున్నాడు. ఒక క్రిస్టియన్ ఆయన ఒక చర్చిలో నిజాయితీగా ఆయన ప్రేయర్ చేసుకోగలుగుతుందంటే ఆ రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కుల ద్వారానే ఈ రోజు చెప్తున్నాం. లేకపోతే కులాల గొడవ, మతాల గొడవ అని చెప్పి ఎన్నో ఉన్నాయి. మరి ఇక్కడ మనమంతా ఈ రోజు ఆయన గురించి మా మహానుభావుల గురించి మాట్లాడకపోతే మనం తక్కువ చేసుకున్నట్టు ఉంటుంది. మరి ఇక్కడ పిల్లల దగ్గరకు వచ్చేసరికి మీ అందరికి మీరు ఏ కులం వారైనా సరే, హిందూ, ముస్లిం, మైనార్టీ, క్రిస్టియన్ ఎవరైనా సరే, ఎవరైతేనేమి अलग हिंदू मुस्लिम क्रिश्चियन अलग अलग है, अंदरी भगवान एक है అంటే అందరి భగవంతుడు ఒకటే, మనం కలిసేది ఒకటే. మరి దేశానికి అందం రుణపడి ఉన్నాం. మీరు దేశ భవిష్యత్తు అని చెప్పేసి ఒక పెద్ద మనిషి చెప్పిండు. మరి ముజ్జన చెప్పినట్టు మరి ఇక గురువులు వాళ్ళు మిమ్మల్ని ఎవరెస్ట్ శిఖరం ఎక్కించడానికి మీ నాన్న ఎంత కష్టపడ్డారు, ఆ గురువులు కూడా అంతే కష్టపడ్డారు. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అంటే అది మామూలు కాదు. అంటే గురువుకున్న స్థానం తల్లి తండ్రి తర్వాత ఆ గురువు అనేవాడే, లేకపోతే గుడ్డి విద్య అన్నారు.
మరి ఆ గురువుకు మనం ఎప్పుడు ఎక్కడ కలిసినా ఏ స్థాయిలో ఉన్నా ఆయనకు మన మనసులోనే పాదాభివందనం నమస్కారం చేసిన క్రమశిక్షణ ఉండాలి. ఈ క్రమశిక్షణ చదువు సంస్కారం లేని విద్య, అది వాసన లేని పువ్వు లాంటిది. ప్రియమైనటువంటి విద్యార్థులారా, ఈ దేశంలో మీరు ఒక తెల్లని కాగితాలు మరి వాళ్ళు మంచి రాతలు రాస్తురు. మన రాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే మన తలరాత రాసేది మాత్రం గురువులే. ఆయన మీ ఆశయాలు నెరవేర్చడానికి వాళ్ళ ఆయుష 60 ఏళ్ళ వరకు వీళ్ళు పోరాటం చేస్తారు. మన ఆయుష్ పెంచడానికి, మన విజ్ఞానాన్ని పెంచడానికి, తరగతి 4 గోడల మధ్య ప్రపంచ జ్ఞానాన్ని పెంపొందించి దేశం ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి వాళ్ళు 60 ఏళ్ళు కష్టపడతారు. మరి మన తల్లిదండ్రులు ఒక 5 ఏళ్ళ తర్వాత తల్లి మొదటి బడి, తండ్రి 2వ బడి అయితే నాన్న మనం చదువుకోవడానికి వెన్నెముక ఉండి మనకు ఖర్చులు ఇస్తాడు, కానీ డబ్బులు ఎవరైనా సహాయం చేస్తారు, కానీ చదువును దానం చేసేవాడే దేశంలో గొప్పవాడు. అందుకే ఆ గురువుకు ఆ స్థానం ఉంది అని చెప్పేసి నేను అంటున్నాను. మరి మీరు ఏ క్లాసులో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా, నేను చెప్తున్నా, చదువులో అందరికి 35 మార్కులు వచ్చినా, 40 మార్కులు వచ్చినా, 50 మార్కులు వచ్చినా పక్కలో చూసి ఇన్స్పైర్ అయ్యి ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ కాకుండా మీరు పక్క వ్యక్తి, అరే ఆ అబ్బాయికి 70 ఎందుకు వచ్చాయి, ఆ అబ్బాయికి 100 ఎందుకు వచ్చాయి, నాకెందుకు రాపాయే, ఆ అమ్మాయి పాట బాగా పాడగలుగుతుంది, నేనెందుకు పాడగలలేను, నా లోపల ఏమైనా లోపం ఉందా అని చెప్పేసి మీకు ఉపాధ్యాయులు ఉన్నారు, వాళ్ళు అడగాలి. కానీ మీరు అడగాలి. మీ వాయిస్ను లోపలనే పెట్టుకుంటే సార్ వాళ్ళకు తెలియదు మీ లోపల ఏ విద్య ఉందో. మీ అందరికీ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది.